ఆర్మీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వివిధ వేషభూషలు తినే ఇది వాళ్ళ సిస్టమ్స్ ఉండేవాళ్ళు. కొంతమంది రాజస్థాన్ నుంచి, కొంతమంది సౌత్ ఇండియా నుంచి, కొందరు బెంగాలీస్, కొందరు అస్సామీస్, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ తినేది వేరే వేరే రకం ఇది, కానీ ఉన్న దాంట్లోనే సరిపుచ్చుకోవాలి వాళ్ళు. సో అక్కడ ఉన్నాము. అక్కడ ట్రైనింగ్ బాగా జరిగింది. కానీ తర్వాత ఇదే మేము దానికి వెళ్ళాం, మీరు విత్డ్రా చేసుకోండి, మేము భారత వ్యతిరేక శక్తులకు మేము ప్రోత్సాహం ఇవ్వము, మా భూభాగంలో వాళ్ళని ఉండనీయము అని చెప్పి జనరల్ ముషరఫ్ అన్న తర్వాత మనం వెనక్కి తగ్గాం. అట్లా వాళ్ళకి నేను కొట్టగలను, నేను సాహసవంతుడిని, కొట్టే శక్తి ఉంది, కొడతాను. అది కొట్టడం అనేది యాక్చువల్ యుద్ధం. కానీ అక్కడి దాకా వెళ్ళడం ఇంత ప్రిపరేషన్ కావాల్సిందే కదా, దానికి ఎప్పుడూ ఎవరు రెడీ ఉండాల్సిందే కదా. సో దీన్ని ఆపరేషన్ ఇది పరాక్రమ్ అని అన్నారనమాట. దీంట్లో ప్రతిసారి లైవ్ ఫైరింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఫైరింగ్ చేస్తూ అది ఫైరింగ్ అక్కడ పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఉన్నాయి. అక్కడ ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా ట్రైనింగ్ అంతా యాక్చువల్ ఫైరింగ్తోనే తెలుస్తుంది కదా, కరెక్ట్గా చేస్తున్నారు అందరూ కలిసి కట్టుగా మనం దేనికైతే ప్రయత్నిస్తున్నామో అది సఫలమవుతుందా కాదా అనేది చేయాలి. దానికి లైవ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ చేసాం. షార్ట్ ఆఫ్ క్రాసింగ్ పాకిస్తాన్ బార్డర్, ఇంటెలిజెన్స్ కలెక్షను, డ్రోన్స్ వెళ్ళడం, ఇది వాళ్ళ టార్గెట్స్ ఏవి అవన్నీ అప్డేట్ చేయడం, క్రాస్ బార్డర్ పెట్రోలింగ్ వెళ్ళడం, ఇవన్నీ చేసాం. ఇప్పుడు మనం అనుకుంటాం యుద్ధం అంటే వీళ్ళు వెళ్ళి ఫైరింగ్ చేయడమే యుద్ధం అనేది. అది మొత్తం లాస్ట్లో అయ్యేది అది అట్లా అన్నమాట. ఇది ఆపరేషన్ పరాక్రమ్ అనేది. దాని తర్వాత నేను ఇక్కడికి జమ్మూ కాశ్మీర్లో ఇది నగరోటా కోర్ హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ అక్కడ ఉన్నప్పుడు ఇది రజౌరీలో వాళ్ళు ఏదో ఒకటి మీరు చెప్పినట్టు అటు నుంచి వాళ్ళు రావడం, కొంతమంది తలలు నరికేయడం, వెళ్ళిపోవడం అట్లా జరుగుతూ ఉండేవి. వాటికి రియాక్షన్ అయితే మనం అంత పగ తీర్చుకోవాలి కదా. అది పగ తీర్చుకునే విధానం మనం మామూలుగా వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆర్టిలరీ ఫైరింగ్ ద్వారా ధ్వంసం చేయడం. ఆ ధ్వంసం చేసే ప్రక్రియలో కొంతమంది 10 మంది వాళ్ళ సైనికులు చనిపోతారు. అప్పుడప్పుడు అక్రాస్ ది బార్డర్ స్పెషల్ ఆపరేషన్స్ లాంచ్ చేసి వాళ్ళు ఎట్లా అయితే చేశారో వాళ్ళు వెళ్ళి వాళ్ళని హతమార్చి వెనక్కి వచ్చేస్తారు. ఇటువంటి ఆపరేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ రక్షక్ ఇది 2010-12లో ఇది దీంట్లో ఉన్నాను. అంటే ప్రతి దాంట్లో నా మీద నేను ప్లటూన్ కమాండర్ అనుకోండి, నా జ్యూరిస్డిక్షను ఇటు సైడ్ 100 మీటర్లు, ఇటు 150 మీటర్లు. దీంట్లో ఫైరింగ్ వస్తేనే నేను రియాక్ట్ చేయగలను, నాకు ఆర్డర్స్ వస్తేనే నేను ఫైరింగ్ చేయగలను. నా అటుపక్కన వస్తే అతని రెస్పాన్సిబిలిటీ, తనకి ఆర్డర్స్, అతని మీద అటాక్ వస్తుంది, నువ్వు ఫైర్ చేయి అన్నప్పుడు నేను ఫైర్ చేస్తాను. సో ఇటువంటివి ఆర్టిలరీ ఫైరింగ్ మేము చేసాం. దానికి ఆర్టిలరీకి ఎక్కడైతే స్టోరేజ్ చేసి ఉన్నామో దూరంగా ఒక 200 కిలోమీటర్ల వెనకాల అవి తీసి అక్కడికి పంపించడం, వాన్ని ప్రిపేర్ చేయడం, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఫైర్ చేయడం, ఇటువంటివి చేసాం. అది అక్కడ బ్రిగేడియర్గా ఉన్నానన్నమాట. తర్వాత ఆర్మీ వార్ కాలేజ్కి వచ్చాను. ఈ ఎంఫిల్ స్టూడెంట్స్కి ప్రొఫెసర్గా ఉన్నాను. మళ్ళీ ప్రమోషన్ మేజర్ జనరల్గా వచ్చిన తర్వాత లడాక్ వెళ్ళాను. లడాక్లో కోర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. దాంట్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటారు. అంటే హెడ్ ఏమో కోర్ కమాండరు, మిగతా అదంతా చూసుకునేది చీఫ్ ఆఫ్ స్టాఫ్. దాంట్లో ఉన్నాను అనమాట. అక్కడ ఇటువంటివి డైలీ రిపోర్ట్స్, సాయంత్రం రిపోర్ట్స్ తీసుకోవడం, ప్రతి పోస్ట్ నుంచి ఏమేమైంది, పాకిస్తాన్ సైడ్ నుంచి ఏమైంది, మన సైడ్ నుంచి ఏమైంది, ఏమేమి మూవ్ అయ్యాయి, కన్స్ట్రక్షన్ ఎంత అయింది, ఇవన్నీ. దాంట్లో ఎక్కువ బాధ వేసింది ఏంటంటే ఇంతమంది సీరియస్గా ఉన్నారు, ఎస్పెషల్లీ సియాచిన్ అటు ఈస్టర్న్ లదాఖ్ నుంచి. వీళ్ళని వెంటనే ఎవాక్యుయేట్ చేయాలి, రాత్రి అయిపోయింది, హెలికాప్టర్ కావాలి అంటే ఉదయం కాగానే ఫస్ట్ లైట్ కాగానే హెలికాప్టర్స్ లే నుంచి టేక్ ఆఫ్ అయ్యేవి. అక్కడికి ఆ పోస్ట్కి వెళ్ళి అతన్ని తీసుకొని, పేషెంట్ని తీసుకొని లేలో ల్యాండ్ అయ్యేవి. ల్యాండ్లో జనరల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తెచ్చేవి.
ఈ నాకు కానీ మిగతా వాళ్ళ కమాండర్స్కి కానీ ఈ రాత్రి ఎట్లా గడుస్తుంది, బతుకుంటాడా? అక్కడ డాక్టర్ ఉంటాడు, కానీ ఆ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ వ్యవస్థ ఏముంటుంది అతన్ని చేయడానికి? ఆ ఆల్టిట్యూడ్ నుంచి కిందికి వస్తేనే బతకగలం. ఆ ఆల్టిట్యూడ్లోనే కొన్ని గంటలు ఉంటే చచ్చిపోతాం. అది పల్మనరీ ఎడెమా అంటారనమాట. అటువంటి పరిస్థితులు చాలా ప్రతిరోజు వచ్చేవి. అది సూర్యోదయం కాగానే అక్కడ ల్యాండింగ్ చేయడానికి వెదర్ సరిగ్గా ఉండాలి. అది లేకపోతే వీళ్ళు అక్కడ దాకా వెళ్తారు, ట్రై చేస్తారు, కానీ ల్యాండ్ చేయలేరు. ఏం కనపడదు. కనపడకుండా ఎక్కడ ల్యాండ్ చేస్తారు? వెనక్కి రావాల్సి వచ్చేది. అప్పుడప్పుడు వాళ్ళని భుజాల మీద, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో, పేషెంట్ ఉంటాడో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ ఫైరింగ్లో గాయపడతాడో అతన్ని ఆ పోస్ట్ నుంచి భుజాల మీద తీసుకొని కింది దాకా రావాలి. కిందంటే అది ఒక 6 గంటలు 8 గంటలు. అది అక్కడ హెలికాప్టర్ వచ్చి దాంట్లో ఎక్కించి వెళ్తానమాట. ఇటువంటివి చూసినప్పుడు ఈ డాక్టర్స్ వాళ్ళు దేవతలు అనిపిస్తుంది. నిజం నిజం నిజం. వాళ్ళ చేతుల్లోనే ఉంది. మిగతాది మనం ఎంత ధైర్యవంతులమైనా కూడా మనం ఏం చేయలేము. వాళ్ళు అప్పుడప్పుడు ఆ డాక్టర్స్ వెంట పెట్టుకొని ఇప్పుడే చేరుతున్నాం అని చెప్పి అక్కడే రక్తం, ఇది బ్లడ్, సెలైన్ ఎక్కించి ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళని మెయిన్ హాస్పిటల్ దాకా తీసుకొచ్చి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. ఇటువంటివి ఉండేవి. చైనీస్ సైడ్ అది కంటిన్యూస్ ఆపరేషనల్ ఏరియా లాగానే. ఇది గల్వాన్ ఇన్సిడెంట్కి ముందు, నేను అక్కడ గల్వాన్ ఇన్సిడెంట్కి ముందు ఉన్నానమాట. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఇద్దరికి ఇదంటే ఫైరింగ్ ఆర్డర్స్, బైలేటరల్ టాక్స్ వలన మనం గన్ని ఎత్తలేము, వాళ్ళ సైడ్ గురుపు పెట్టలేము, ఫైర్ చేయలేము ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళ చుట్టూ అంతా మన వాళ్ళు చుట్టుపుట్టి వాళ్ళని ఫిజికల్గా తోసేవాళ్ళు. ఇది ఎందుకు అంటే, ఇంత ట్రైనింగ్ ఉండి మనం ఎందుకు చేయాల్సి వస్తుంది ఇట్లాంటిది అంటే, ఇద్దరి దేశాల మధ్య ఇటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఏరియాలో అది ఇంటర్నేషనల్ బార్డర్ కాదు కాబట్టి మేము మా భూభాగం అని అంటున్నాం, మీరు మీ భూభాగం అని అంటున్నారు. వాళ్ళు అంటారు మేము మా భూభాగంలో మా ఏరియాలోకి వచ్చామని, మేమంటాం ఇది మాది అని చెప్పి వాళ్ళని ఫిజికల్గా పుష్ చేయాల్సి వచ్చేది. అట్లాంటప్పుడు వాళ్ళు వెంటనే బిల్డప్ త్వరగా చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఏళ్ళుగా చాలా బాగా ఉంది. మనకి పొలిటికల్ విల్, గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే మన కేపబిలిటీ ఏమున్నా కూడా అది చేయలేము. కరెక్ట్. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఇన్ని సొరంగాలు, ఇన్ని టనల్స్, ఇన్ని రోడ్లు వేసాం. ఇక్కడ లే లడాఖ్లో వేసాం. ఇక్కడ చైనా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసాం. ఇవన్నీ ఉంటే త్వరగా మనం బార్డర్ ఏరియాకి చేరచ్చు. వాళ్ళు త్వరగా చేరతారు, మనకి టైం పడుతుంది. అక్కడే ఉండాలి కొన్ని నెలలు. అట్లా ఇది బెటాలియన్స్ని ఉంచాల్సి వచ్చింది వాళ్ళని సపోర్ట్ చేయడానికి. ఆ టెంపరేచర్స్లో ఎట్లా ఉండాలి, అటువంటి టెంట్స్ మన దగ్గర ఉన్నాయా, వేరే వాళ్ళ దగ్గర ఉంటే, అంటే వేరే డివిజన్లో ఉంటే అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావాలి. ఎందుకంటే అక్కడ లేలో జోజిలా అండ్ రోతాంగ్లా ఈ రెండిటి ద్వారానే రావచ్చు ఆ ప్రాంతానికి. అది కొన్ని 4 నెలలు 6 నెలలు అది మూసుకుపోతుంటుంది మంచుతోని. అప్పుడు కట్ ఆఫ్, ఏమీ రాలేదు అక్కడ. అప్పుడు చండీగఢ్ నుంచి ఎయిర్ ఫోర్స్ IL-76లో అది ఇక్కడ నుంచి సామాన్ తీసుకొని అక్కడ ల్యాండ్ అవుతుంది లే నుంచి రోడ్ల మీద మేము పంపిస్తాం. సో అటువంటి పరిస్థితుల్లో పని చేశాను, ఆపరేట్ చేశాను, దగ్గరగా చూశాను. కానీ ఎప్పుడు భయపడ్డ సందర్భం లేదా సార్, ఏమైపోతుందో లైఫ్? లేదండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ ప్రాణం అంతే విలువ, మనకి మన ప్రాణం ఎంత విలువ. అది మన మీద ఫైరింగ్ వచ్చినప్పుడు అది ఎవరి మీద వస్తుందనేది ఎవరు చెప్పలేరు. మన పక్క వాళ్ళు చేస్తే మనం హెల్ప్ చేయాలి, మన బాధ్యత. మనకి తగిలితే మనల్ని తీసుకెళ్లేది బాధ్యత మన పక్క వాళ్ళది. మన చుట్టాలు, అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముల కంటే నాతో పాటు ఉండే సోల్జర్సే వాళ్ళ మీదే అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళే క్లోజెస్ట్ పీపుల్.